హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగో ఫ్రెండ్స్, మంచూరియా అయితే ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడు మంచూరియా ఏ విధంగా చేశానో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను వెజ్ మంచూరియా చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యారెట్, ఆనియన్, పొటాటో, కార్న్ఫ్లవర్, మైదా, సోయా సాస్, ఆయిల్, టమాటో కచప్, వెనిగర్. ప్రిపేర్ చేయడం చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే క్యారెట్ని తొక్క తీసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బంగాళదుంపలు కూడా ఉడకబెట్టి తొక్క తీసి పెట్టుకున్నాను. ఇదైతే బాగా తురిమి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది క్యారెట్ని అయితే తురుముకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇగో ఫ్రెండ్స్, క్యారెట్ని ఈ విధంగా తురుముకోవాలి. ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. బాయిల్ చేసిన పొటాటో ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఏ విధంగా చేస్తానో చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, మైదాని టూ టీ స్పూన్స్ ఇందులో వేయాలి ఫ్రెండ్స్. మైదా టూ టీ స్పూన్స్ వేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే కార్న్ఫ్లవర్ని కూడా 2 టీ స్పూన్లు వేయాలి. ఫ్రెండ్స్, కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇదిగో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఉండలుగా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను చిన్న చిన్న బౌల్స్లా చేసుకున్నాను. క్యాబేజ్ యూస్ చేయొచ్చు. క్యాబేజ్ అయితే నా దగ్గర లేదు ఫ్రెండ్స్. అందుకనే నేను క్యారెట్, పొటాటో, ఆనియన్ ఆ 3 యూస్ చేశాను. చూసారా, చిన్న చిన్న బౌల్స్ ఏ విధంగా చేసుకున్నాం. ఇవి డీప్ ఫ్రై చేశాక నేను చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, పొయ్యి మీద బాండి పెట్టాను, ఆయిల్ వేసాను. ఆయిల్ మరిగాక బౌల్స్ డీప్ ఫ్రై చేశాక నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటాయో. ఫ్రెండ్స్, ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కొక్క బౌల్స్ కూడానా. ఆ తర్వాత సాస్లో డిప్ చేసాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, కొంచెం ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను, అల్లం కట్ చేసుకున్నాను, అలాగే వెల్లుల్లిపాయలు కూడా కొంచెం చిన్న చిన్న పీసులుగా కట్ చేశాను. అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. అలాగే పెప్పర్ పౌడర్ కూడానా, బ్లాక్ పెప్పర్ పౌడర్ ఫ్రెండ్స్. వైట్ పెప్పర్ పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేనైతే బ్లాక్ పెప్పర్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇప్పుడైతే బాండీ పెట్టాను, ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. కొంచెం ఆనియన్స్ వేస్తున్నాను. నేను కట్ చేసుకున్న ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఆయిల్లోని అన్నీ దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగో ఫ్రెండ్స్, 1 కప్పు వెనిగర్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, సోయా సాస్ కూడా 2 కప్స్ అయితే వేస్తున్నాను. అలాగే టమాటో కచప్ కూడా 2 కప్స్ వేయాలి ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, చిటికెడు పెప్పర్ పౌడర్ అయితే వేస్తున్నాను. ఇదంతా బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్, ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా. ఇప్పుడైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై చేయాలి, ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా. ఆ తర్వాత చూపిస్తాం. ఇదిగో ఫ్రెండ్స్, ఇలాగైనా మంచూరియా సాస్లోకి దగ్గరగా అయిపోయించారా మంచూరియా సాస్. ఇప్పుడు ఇందులో అయితే మంచూరియాని కలపాలి. ఈ విధంగా మంచూరియన్ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, మంచూరియా అయితే ఇలా లిక్విడ్ వేసి సాస్లో వేసి ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. ఇదిగో ఫ్రెండ్స్, మంచూరియా అయితే ఈ విధంగా ప్రిపేర్ అయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మటుకు మర్చిపోద్దు ఫ్రెండ్స్. బాయ్.